అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. పెట్రోల్ కోసం, డీజిల్ కోసం లైన్లు కిలోమీటర్ల వైపుగా పరిగెడుతున్న విషయం కూడా మనందరికీ తెలుసు. ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా డీజిల్ లేదు, పెట్రోల్ లేదు అనే బోర్డులతో మూసేసిన బంకులు ఉన్న విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలోనే ఇంత కొరత ఉంది? పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా అంత ఇబ్బంది లేనటువంటి డీజిల్ కొరత, పెట్రోల్ కొరత అనేది ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ కనబడుతుంది? దీనికి కారణం ఏంటి? అసలు ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? మంత్రులు ఏం చేస్తున్నారు? పోనీ వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఈ ఇష్యూని ఏ రకంగా సాల్వ్ చేసే విధంగా వాళ్ళ ఐడియాలజీలు ఉన్నాయి, విజనరీలు మేము అని చెప్పుకునే వాళ్ళు అసలు ఇటువంటి సిచ్యువేషన్ రాకుండానే చూసుకోవాలి. వచ్చిన తర్వాత కూడా ఏం చేశారయ్యా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ కొరతపై గౌరవ సీఎం గారు సీరియస్ అయ్యారు. ఎస్, సీఎం సీరియస్. ఇది ఒక్కటే కాదండి, నేను మీకు చాలా సీరియస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఒకసారి ఇప్పుడు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం సీరియస్. టోల్ గేట్ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యేలు అనుచరులు దౌర్జన్యం చేస్తే సీఎం సీరియస్. రాష్ట్రంలో కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్ వ్యాపారాలు మూతపడే పరిస్థితి ఉంటే, ఆ కార్మికులందరూ రోడ్డున పడే పరిస్థితి ఉంటే సీఎం సీరియస్. పల్నాడు జిల్లాలో ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే దౌర్జన్యం చేసి బాత్రూమ్ లో తలుపులు వేసుకుని కూర్చుని మంకు పట్టుబడితే సీఎం సీరియస్. కలకలం రేపిన పుట్టా మహేష్ డ్రగ్స్ వ్యవహారంలో కూడా సీఎం సీరియస్. కట్టుతప్పుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల విషయంలో కూడా సీఎం సీరియస్. కాకినాడలో మెడికల్ కాలేజ్ విద్యార్థిపై సిబ్బంది లైంగిక వేధింపులకు గురైతే సీఎం సీరియస్. కేంద్ర నిధులు సకాలంలో ఖర్చు చేయక మురిగిపోయే పరిస్థితిలో ఉంటే దానిపై కూడా సీఎం సీరియస్. ముఖ్యమంత్రి అనంత పర్యటనలో విద్యుత్ కోతలపై లెక్కకు మించి ఫిర్యాదులు వస్తే సీఎం సీరియస్. నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా గైర్హాజరై తిరుగుతూ ఉంటే సీఎం సీరియస్. తిరుపతిలో తొక్కిసలాట, 6 మృతి, ఈ విషయంలో కూడా సీఎం సీరియస్. కదిరి గంగమ్మ గుళ్ళ ఆభరణాలు చోరీ చేసిన అదే దేవాలయపు ఈవో సీఎం సీరియస్. సత్యసాయి జిల్లాలో పాఠశాల విద్యార్థులకు అందని మధ్యాహ్న భోజనం సీఎం సీరియస్. కాకినాడలో ఇంజెక్షన్ వికటించి 8 నెలల గర్భిణి మృతి సీఎం సీరియస్. రాజమండ్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకి గడువు ముగిసిన మందులు పంపిణీ చేస్తున్నట్టు ఉద్యోగులు సీఎం సీరియస్. కందుకూరులో కాపు కాసి వ్యక్తిని కారుతో తొక్కించి చంపిన టీడీపీ నేత సీఎం సీరియస్. సీమ కూటమి నేతల మధ్య ఆర్టీపీ ఫ్లాష్ కోసం వివాదాలు సీఎం సీరియస్. జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి గారు చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు సీఎం సీరియస్. పొదిల్లో వ్యాపారిపై పోలీసులు లాఠీ చార్జ్ సీఎం సీరియస్. ట్రైబల్ ఏరియాల్లో సౌకర్యాల కల్పన పట్ల ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం సీఎం సీరియస్. జీవిత ఖైదీకి పెరోల్ ఇప్పించడంలో టీడీపీ ఎమ్మెల్యే పాత్ర ఉందన్న అనుమానం, ఈ వార్తపై కూడా సీఎం సీరియస్. ప్రతి దానికి సొల్యూషన్ చూపించకుండా సీరియస్ అవుతున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఏమనిపిస్తోందంటే, కొన్నాళ్లకి సీఎం సీరియస్ అన్న పదాన్ని సీరియస్ గా తీసుకోవడం మానేస్తారు జనాలు. ఇప్పటికే ఆ సీఎం సీరియస్ అన్న పదాన్ని ఒక పెద్ద జోక్ లాగా చూస్తున్నారు. ప్రతి ఇష్యూ మీద దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయకుండా, ఆ ప్రశ్నకు ఒక సమాధానం వెతికే ప్రయత్నం చేయకుండా, ఆ ప్రాబ్లం నుంచి రాష్ట్ర ప్రజల్ని బయటపడేసే ప్రయత్నం చేయకుండా ప్రతి విషయంలోనూ మీరు సీరియస్ అవుతూ పోతే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇట్స్ బికమింగ్ ఎ జోక్. ఇట్స్ నాట్ సీరియస్ ఎనీమోర్. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రంలో అనుకుంటున్న మాట అదే. అసలు ఆ రోజున అంత పెద్ద విపత్తు కరోనాని జగనన్న ఎలా హ్యాండిల్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎదుర్కొన్నారు? అంత పెద్ద విపత్తే గనక ఈ రోజు మన రాష్ట్రం మీద పడి ఉంటే ఈయన సీరియస్ అయ్యి ఊరుకునేవారు అంతే చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా ఇష్యూని తీసుకుని దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. అది చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా. అందుకే మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్.